హలో ఫ్రెండ్స్, మూవీ స్టార్ట్ అవ్వగానే మన హీరో సత్యని చూపిస్తారు. తన పేరెంట్స్ కోసం అగ్రికల్చర్ చదువుకొని తిరిగి తన సొంత ఊరికి వచ్చేస్తాడు. కానీ తీరా ఊరికి వచ్చాక చూస్తే వాటర్ లేక అగ్రికల్చర్ మొత్తం పాడైపోయి ఉంటుంది. ఇక సత్య వాళ్ళ అమ్మ ఒక సోషల్ యాక్టివిటీస్ లాంటిది ఊర్లో డెవలప్మెంట్ పేరుతో చెట్లు కొట్టేస్తుంటే అస్సలు ఒప్పుకోదు. వాళ్ళ మీద గట్టిగా ఫైట్ చేస్తుంది. కానీ సత్యకి మాత్రం ఇదంతా నచ్చదు. రోడ్లు వేస్తేనే కదా మనోళ్ళు సిటీకి వెళ్లి చదువుకునేదని ఆర్గ్యూ చేస్తాడు. నేచర్ ని నాశనం చేసి తెచ్చే డెవలప్మెంట్ ఆవిడకి అస్సలు ఇష్టం ఉండదు. అలా ఇదే టాపిక్ మీద వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. ఫైనల్ గా మన హీరో సిటీలో ఒక కోర్స్ చేసి జాబ్ తెచ్చుకుంటాడు. అక్కడ వాడికి ఇద్దరు రూమ్మేట్స్ ఉంటారు. ఒకడు మనీ, వీడికేమో డైరెక్టర్ అవ్వాలని పిచ్చి ప్యాషన్, కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వరు. ఇంకొకడు వసంత్, వీడు తన గర్ల్ ఫ్రెండ్ తో సెటిల్ అవ్వాలని జాబ్ కోసం ట్రై చేస్తుంటాడు. వాళ్ళ స్టోరీస్ అలా ఉంటే మన సత్యకి మాత్రం మైండ్ లో ఎప్పుడు ఒకటే కన్ఫ్యూజన్ రన్ అవుతుంటుంది. అసలు నా ఐడెంటిటీ ఏంటని, కులం మతం కాకుండా పర్సనల్ గా నాకంటూ ఒక గుర్తింపు ఏముందని తన్ని తాను వెతుక్కుంటాడు. సరిగ్గా అదే టైంలో సత్య ఆఫీస్ లో వైష్ణవి కొత్తగా జాయిన్ అవుతుంది. ఒక రోజు మెట్లెక్కుతున్నప్పుడు సత్య ఆమెని చూసి నువ్వు ముందు వెళ్ళని అంటాడు. కానీ వైష్ణవి తప్పుగా అర్థం చేసుకొని వీడు వెనకాలే ఉండి నా బాడీని చూడటానికి అలా అంటున్నాడేమో అని వెంటనే చున్నీతో కవర్ చేసుకుంటుంది. తన ఫీలింగ్ అర్థం చేసుకున్న సత్య ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోతాడు. అప్పుడే వైష్ణవి రిలైజ్ అవుతుంది వీడు తననుకున్నంత చెడ్డోడు కాదని. వెంటనే వెళ్లి సారీ చెప్తుంది. అలా ఆ చిన్న ఇన్సిడెంట్ తో వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలా రోజులు గడిచి కొద్దీ సత్యకి వైష్ణవి మీద డీప్ లవ్ స్టార్ట్ అవుతుంది. కానీ తనతో చెప్పడానికి చాలా భయపడతాడు. మరోవైపు సత్య వీకెండ్స్ లో పార్ట్ టైం గా క్యాటరింగ్ కి పనికి వెళ్తుంటాడు. అలా ఒక రోజు నైట్ ఫుల్ రిచ్ కిడ్ అయిన తన స్కూల్ మేట్ సంతోష్ పెళ్లికి క్యాటరింగ్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ సంతోష్ విని చూసి అందరి ముందు దారుణంగా అవమానిస్తాడు. ఇక్కడ కట్ చేస్తే ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఒకప్పుడు సత్యకి సంతోష్ తో చిన్న ఇష్యూ అయినప్పుడు వాళ్ళ పవర్ఫుల్ ఫాదర్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని భయపడిన సత్య వెళ్లి తన రిచ్ ఫ్రెండ్ కాళ్ళ మీద పడి మరీ సారీ చెప్తాడు. అది చూసిన వాళ్ళమ్మ చాలా కోపంతో అప్పటి నుంచి సత్యతో మాట్లాడటమే మానేస్తుంది. ఇదంతా గుర్తొచ్చిన సత్య ప్రెసెంట్ లో వాడికి అదిరిపోయే కౌంటర్ ఇస్తాడు. నీకంటూ ఒక ఐడెంటిటీ లేదురా, మీ నాన్న డబ్బులతోనే బ్రతుకుతున్నా, కానీ నాకు 29 ఇయర్స్, నా కష్టంతో నేను బ్రతుకుతున్నా అని ఫుల్ ఫైర్ అయి ఒక సాలిడ్ మాస్ ఎలివేషన్ తో అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇంకోవైపు ఒకరోజు వైష్ణవికి ఫుల్ బోర్ కొట్టి సత్యని బీచ్ కి పిలుస్తుంది. తన లవ్ గురించి ఎప్పుడైనా డైరెక్ట్ గా చెప్తాడేమోనని వెయిట్ చేసి లాస్ట్ కి వైష్ణవినే నేను ఇన్ని హింట్స్ ఇస్తున్నా, నువ్వెందుకు ఇంకా నీ ఇష్టం చెప్పట్లేదని అతన్ని డైరెక్ట్ గా అడిగేస్తుంది. ఆ మాటతో సత్యకి ట్యూబ్ లైట్ వెలిగి వైష్ణవి కూడా తన్ని లవ్ చేస్తుందని అర్థం చేసుకుంటాడు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ సముద్రం సాక్షిగా తన మనసులో ఉన్న లవ్ ని ఓపెన్ గా చెప్పేస్తాడు. అలా ఇద్దరు డీప్ లవ్ లో పడిపోతారు. అప్పుడే అక్కడ ఒక సోది చెప్పే ఆవిడ కనిపిస్తే సరదాగా వాళ్ళ ఫ్యూచర్ గురించి అడుగుతారు. ఆవిడ ఏం చెప్పిందో మనం తర్వాత చూద్దాం. ఆ తర్వాత వీళ్ళ లవ్ ట్రాక్ చాలా క్యూట్ గా రన్ అవుతుంటుంది. వైష్ణవి ఏజ్ జస్ట్ 21 ఇయర్స్ అయినా తనకి ఎలాగైనా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఒక స్ట్రాంగ్ డ్రీమ్ ఉంటుంది. అయితే చిన్నప్పుడే వాళ్ళ నాన్న వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు. అలా ఒక రోజు వైష్ణవి వాళ్ళ అమ్మ తను ఎప్పటి నుంచో వెతుకుతున్న ఐఏఎస్ బుక్స్ ని కష్టపడి తీసుకొస్తుంది. కానీ కరెక్ట్ గా అదే టైం కి సత్య నుంచి కాల్ వస్తుంది. ఇంకేముంది, ఆ బుక్స్ తర్వాత చూస్తాలే అని వాటిని పక్కన పెట్టేసి సత్యతో మాట్లాడటానికి వెళ్తుంది. తన లైఫ్ లో సత్యకి ఎంత ప్రయారిటీ ఇస్తుందో ఇక్కడే మనకి అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ లో కరెంట్ పోవడంతో ఇద్దరు కలిసి బస్ లో బయలుదేరుతారు. బస్ లో క్యాజువల్ గా సత్య ఆమె భుజం మీద చేయి వేస్తాడు. అప్పుడు వైష్ణవికి ఒక చిన్న డౌట్ వచ్చి అతన్ని అడుగుతుంది. సత్య, నువ్వు నా మనసుని ప్రేమిస్తున్నావా లేక నా బాడీనా? నా కళ్ళు బాగున్నాయి, జుట్టు బాగున్నాయని అంటావు, కానీ నాలో నీకు ఏం నచ్చిందో ఎప్పుడూ చెప్పలేదని ఒక డీప్ క్వశ్చన్ అడుగుతుంది. అది విన్న సత్య వెంటనే చేయి తీసేసి తను తప్పుగా అర్థం చేసుకుందని ఫీల్ అవుతాడు. ప్రేమకి స్పెసిఫిక్ రీజన్స్ ఉండవని చెప్పి కవర్ చేస్తాడు. మరి నా క్యారెక్టర్ పెద్దగా బాగోదు కదా, అసలు నీకు నాలో ఏం నచ్చిందని సత్య అడుగుతాడు. దాంతో వైష్ణవి, నువ్వు బయటికి మాట్లాడదానికంటే మనసులో అనుకునే మాటలే ఎక్కువ. నీ ఫేస్ చూస్తే ఆ ఇన్నర్ వాయిస్ నాకు క్లియర్ గా అర్థమైపోతుంది, అది నాకు చాలా ఇష్టం అని బ్యూటిఫుల్ గా ఆన్సర్ ఇస్తుంది. ఇలా వాళ్ళ లవ్ పీక్స్ లో ఉన్నప్పుడు ఒక రోజు వైష్ణవి తన ఫ్రెండ్స్ కి పరిచయం చేయడానికి సత్యని పార్క్ కి రమ్మంటుంది. కరెక్ట్ గా అప్పుడే వాళ్ళ అమ్మకి సీరియస్ గా ఉందని సత్యకి ఒక ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. ఆ టెన్షన్ లో అతను వైష్ణవికి కూడా
చెప్పకుండా అర్జెంటుగా బస్టాండ్కి వెళ్ళిపోతాడు. దారిలో తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది. వైష్ణవి అతనికి ఎన్నిసార్లు కాల్ చేసినా కలవకపోయేసరికి ఫుల్ టెన్షన్ తో ఫ్రెండ్స్ ని తీసుకుని డైరెక్ట్ గా బస్టాండ్ కి వచ్చేస్తుంది. అక్కడ సత్య సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ఫ్రెండ్స్ ముందు పడిపోయి ఏం మాత్రం కోప్పడకుండా జర్నీలోకి కావలసిన ఫుడ్ ప్యాక్ చేసి మరీ ఇస్తుంది. ఆమె కేరింగ్ చూసి సత్య చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత బస్ ఎక్కాక ఫోన్ ఆన్ చేసి చూస్తే వైష్ణవి పంపిన టెన్షన్ మెసేజెస్ చూసి వైష్ణవి తన్ని ఎంతగా లవ్ చేస్తుందో అప్పుడే అతనికి అర్థమవుతుంది. కట్ చేస్తే ఊరికి వెళ్లిన సత్యకి వాళ్ళ అమ్మతో మళ్ళీ గొడవ అవుతుంది. నీ హెల్త్ చూసుకోకుండా ఊరి జనాల కోసం ఈ ఫైట్స్ ఎందుకని అడిగితే ఆవిడ అస్సలు వినదు. సరే అని చెప్పి ఒక 1 వీక్ అక్కడే ఉంటాడు. ఆ టైంలో వైష్ణవితో ఫోన్ లో మాట్లాడుతుంటాడు. తన లైఫ్ లో వైష్ణవి ఎంత ఇంపార్టెంటో తన పేరెంట్స్ కి చెప్తాడు. వెంటనే వాళ్ళిద్దరూ వైష్ణవితో వీడియో కాల్ కూడా మాట్లాడతారు. వాళ్ళకి కూడా వైష్ణవి చాలా నచ్చేస్తుంది. అప్పుడు సత్య వాళ్ళ అమ్మ వైష్ణవితో నీ మనసులో ఏది చేయాలనిపిస్తే అది చేసి ఎవరికి భయపడకు, నీ ఐఏఎస్ డ్రీమ్ ని రీచ్ అవ్వని ఫుల్ గా ధైర్యం ఇస్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత సత్య సిటీకి తిరిగి వచ్చాక వాడికి ఫీవర్ వస్తుంది. అప్పుడు తన్ని చూడటానికి వైష్ణవి వాడి రూమ్ కి వస్తుంది. కరెక్ట్ గా అదే టైం కి సత్య ఫ్రెండ్ మనీ ఉన్నాడు కదా, ఆ సినిమా డైరెక్టర్ అవ్వాలనుకునేవాడు. వాడు ఫుల్ గా తాగి రూమ్ లోకి వస్తాడు. తన లవ్ ఫెయిల్యూర్ తలుచుకొని చాలా ఎమోషనల్ అవుతుంటాడు. అప్పుడు వైష్ణవి వాడికి మంచిగా ఫుడ్ వండి పెడుతుంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో వండిన ఫుడ్ తింటున్నానని ఏడుస్తూ వాడు ఒక మాట చెప్తాడు. నా డైరెక్షన్ డ్రీమ్ సెట్ అవ్వట్లేదని, నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయి ఇలా తాగబోతున్నయ్యాను. రేపు సత్యకి అలాంటి పరిస్థితి రాకూడదు. నువ్వు లైఫ్ లో ఎంత సక్సెస్ అయినా సరే సత్యని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టకు. ఒకవేళ వాడిని వదిలేస్తే మాత్రం నిన్ను చంపేస్తానని భయపెట్టే రేంజ్ లో వార్నింగ్ ఇస్తాడు. వాడికి ఉన్న ఆ లవ్ ఫెయిల్యూర్ పెయిన్ వల్ల అలా మాట్లాడుతున్నాడని వైష్ణవి అర్థం చేసుకుంటుంది. కానీ లోపల మాత్రం తను చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే వైష్ణవికి సత్య మీద ఎంత లవ్ ఉందో తన ఐఏఎస్ డ్రీమ్ మీద కూడా అంతే ప్యాషన్ ఉంది. ఈ ప్రేమలో పడి ఎక్కడ తన డ్రీమ్ కి దూరం అవుతున్నానో అని తనకి మెల్లిగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. తను చదువుకోవడానికి వాళ్ళమ్మ అంత కష్టపడి బుక్స్ తెచ్చేస్తే తనకి సత్య కాల్ చేయగానే ఆ బుక్స్ కూడా తీసుకోకుండా పరిగెత్తింది కదా, అదంతా గుర్తొచ్చి చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. అలా 2 డేస్ సత్యతో కూడా సరిగ్గా మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్న వైష్ణవి సడన్ గా ఒక షాకింగ్ డెసిషన్ చెప్తుంది. నేను నా జాబ్ కి రిజైన్ చేసి ఫుల్ టైమ్ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటానని అంటుంది. దానికి సత్య ఫుల్ సీరియస్ గా ఎవరిని అడిగి ఈ డెసిషన్ తీసుకున్నావని సీరియస్ అవుతాడు. మనం రిలేషన్ లో ఉన్నాం, ఏది చేయాలన్నా కలిసే డిసైడ్ అవ్వాలని అంటాడు. అప్పుడు వైష్ణవి వన్ని ఒక మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్ అడుగుతుంది. నీ చిన్నప్పుడు నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకున్నావని అడిగితే వాడు పెద్దయ్యాక ఏమవ్వాలో అనేది ఎప్పుడూ అనుకోలేదు, జస్ట్ పెద్దవాన్ని అవ్వాలనుకున్నానని క్యాజువల్ గా ఆన్సర్ ఇస్తాడు. అప్పుడే వైష్ణవికి అర్థమవుతుంది వాడి లైఫ్ లో ఎలాంటి అంబిషన్ లేదని. ఏ గోల్ లేని వాడికి ఈ లవ్ మాత్రమే లైఫ్ లో ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా కనిపిస్తుందని తనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ప్రేమ మైకంలో పడితే ఇద్దరి లైఫ్ స్పాయిల్ అవుతుందని చాలా భయపడుతుంది. మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాక వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారన్న విషయం అందరికీ చెప్పాలంటాడు సత్య. సరే అని వైష్ణవి వెళ్ళి అందరికీ చెప్తుంది. కానీ ఎవరూ నమ్మరు. ఇక వాళ్ళని నమ్మించడానికి వైష్ణవి ఆఫీస్ లో అందరి ముందే సత్యకి గట్టిగా లేప్ కిస్ ఇచ్చేస్తుంది. సత్య ఫుల్ షాక్ అవుతాడు. తన అనుకున్న ఆ సైలెంట్ వైష్ణవిలో ఈ రేంజ్ బోల్డ్ యాంగిల్ కూడా ఉందా అని చాలా షాక్ అవుతాడు. అప్పుడే వాడికి ఒక విషయం గుర్తొస్తుంది. ఒకసారి వాళ్ళిద్దరూ బీచ్ లో ఉన్నప్పుడు ఒక సోది చెప్పే ఆవిడ సత్యతో అంటుంది, నీకు కనిపించేది తన అసలు క్యారెక్టర్ కాదు, ముందు ముందు తన అసలు రూపం చూస్తావు, మీరిద్దరు విడిపోతారని కూడా చెప్తుంది. ఇప్పుడు ఆవిడన్న మాటే నిజమవుతుందని వైష్ణవిలో వస్తున్న ఆ చేంజెస్ చూసి సత్య చాలా ఫీల్ అవుతాడు. కరెక్ట్ గా ఇక్కడే డైరెక్టర్ ఒక ఫార్వర్డ్ సీన్స్ చూపిస్తాడు. పోలీస్ స్టేషన్ లో సత్య జుట్టు గడ్డం పెంచుకొని దారుణంగా దెబ్బలు తిని కింద పడి ఉంటాడు. అసలు ఈ క్యూట్ లవ్ స్టోరీకి ఆ పోలీస్ స్టేషన్ కి లింక్ ఏంటని మనకి ఫుల్ క్యూరియాసిటీ క్రియేట్ చేసి మళ్ళీ స్టోరీని ఫ్లాష్ బ్యాక్ కి తీసుకెళ్తాడు. ఇక వైష్ణవి నిజంగానే జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం తన స్టడీ మీద ఫోకస్ చేస్తుంది. ఎగ్జామ్స్ దగ్గర పడుతుండడంతో సత్యకి కాల్స్ చేయడం కూడా బాగా తగ్గిస్తుంది. సత్య ఏమో ఆఫీస్ లో వైష్ణవి లేక పిచ్చోడిలా ఫీల్ అవుతుంటాడు. కనీసం తన వర్క్ మీద కూడా అస్సలు ఫోకస్ చేయలేకపోతాడు. ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ వైష్ణవి సత్యకి కాల్స్ చేయడం చాలా వరకు తగ్గించేస్తుంది. ఓల్డ్ డేస్ లో లాగా గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకోరు. సత్య ఏమో తను లేక పిచ్చోడిలా ఫీల్ అవుతుంటాడు. ఒకప్పుడు వాళ్ళిద్దరు కలిసి తిరిగిన ప్లేసెస్ కి ఇప్పుడు తను సింగిల్ గా వెళ్లి తన గురించి ఆలోచిస్తుంటాడు. అలా ఒక రోజు వైష్ణవిని డ్రాప్ చేయడానికి వెళ్తూ అసలు మీ నాన్న మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్లిపోయాడని సత్య అడుగుతాడు. దానితో వైష్ణవి కనీసం నేను నాన్న ఫోటో కూడా చూడలేదని, ఆయన పేరు కురినిల కదివరన్ అని మాత్రమే తెలుసని చెప్తుంది. అది విన్న సత్య వాళ్ళ నాన్న వదిలేసినట్టు నేనెప్పుడు వదలనని మనసులో చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతాడు. ఫైనల్ గా వైష్ణవి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సూపర్ గా రాస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయాక సత్యకి కాల్ చేసి చాలా
ప్రేమగా మాట్లాడుతుంది. అప్పుడు సత్యకి చిన్న డౌట్ వస్తుంది. ఇన్ని రోజులు సరిగ్గా మాట్లాడనిది సడన్ గా ఎందుకింత ప్రేమగా మాట్లాడుతుందని, ఏమైనా పని ఉందా అని అడుగుతాడు. తను ఏం లేదని చెప్పి జస్ట్ ఒక ప్లేస్ కి వెళ్ళాలి, నాతో వస్తావా అని అడుగుతుంది. సరే అని ఇద్దరు కలిసి తన పాత హిందీ టీచర్ ని కలవడానికి వెళ్తారు. ఆ టీచర్ ఒక మంచి సింగర్. ఏదో ప్రోగ్రామ్ కోసం ఆ సిటీకి వస్తుంది. ఆ టీచర్ వైష్ణవికి ఒక బ్యూటిఫుల్ డ్రెస్ గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ డ్రెస్ లో తన్ని అలా చూసి సత్య స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. అంత అందంగా తను ఎప్పుడు వాడికి కనిపించలేదు. అలా వాళ్ళు ఆ టీచర్ ని కలిసి రిటర్న్ వెళ్తున్నప్పుడు ఫుల్ గా వర్షం పడుతుంటుంది. అప్పుడు ఆ టీచర్, ఈ వర్షంలో బైక్ మీద వెళ్ళలేరు, నాకు ఈ రోజు నైటే ఫ్లైట్ ఉంది, నేను తీసుకున్న హోటల్ రూమ్ రేపు మార్నింగ్ 11 వరకు ఉంటుంది, కాబట్టి అందులో మీరు ఈ రోజు నైట్ స్టే చేయండి అని చెప్పి రూమ్ కేస్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. సత్య వద్దని ఎంత చెప్పినా కూడా ఆ టీచర్ అసలు వినదు. కట్ చేస్తే ఇద్దరు ఆ హోటల్ రూమ్ కి వెళ్తారు. ఆ రూమ్ లోకి వెళ్ళాక వైష్ణవికి చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. సత్య క్యాజువల్ గా బ్యాగ్ పెట్టడానికి కొంచెం దగ్గరికి రాగానే తను చాలా భయపడుతుంది. అది చూసి సత్య వెంటనే వెనక్కి తగ్గుతాడు. బట్ వైష్ణవి మాత్రం సత్య ఏమైనా చేస్తాడేమోనని భయపడి వాళ్ళ అమ్మకు కాల్ చేసినట్టు యాక్ట్ చేస్తూ, అమ్మ నేను టీచర్ ని కలిశాను, ఈ నైట్ ఇక్కడే నా ఫ్రెండ్ సత్యతో ఉన్నానని కావాలని సత్యకి వినిపించేలాగా చెప్తుంటుంది. ఇక్కడే సత్యకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు తను ఒంటరిగా ఆటోలో వెళ్ళేటప్పుడు తన సేఫ్టీ కోసం ఇలా ఫేక్ కాల్స్ చేసి వెహికల్స్ డీటెయిల్స్ చెప్పమని సత్యని తనకి ఆ ట్రిక్ చెప్తాడన్నమాట. ఇప్పుడు అదే ట్రిక్ తన మీద ప్లే చేసేసరికి సత్యకి చాలా హర్టింగ్ గా అనిపిస్తుంది. తను వాళ్ళ అమ్మకి కాల్ చేయలేదని వాడికి అర్థమైపోయి, నా మీద నీకు అంత నమ్మకం లేదా అని చాలా ఎమోషనల్ గా అడుగుతాడు. అప్పుడు వైష్ణవి చాలా కోపంగా, నీ చేతికి రూమ్ కీస్ రాగానే నువ్వు ఎక్కడికి పరిగెత్తావు, నీ జేబులో ఏముంది చూపించని చాలా దారుణంగా అడుగుతుంది. అప్పుడు సత్య సైలెంట్ గా తన జేబులో నుంచి తను వేసుకున్న ఆ కొత్త డ్రెస్ కి మ్యాచ్ అయ్యే ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ తీసిస్తాడు. వీటిని చూడగానే ఆ డ్రెస్ కి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అనిపించింది, ఈ వర్షంలోనే వెళ్ళి కొనుక్కొచ్చానని చెప్తాడు. అది చూసి వైష్ణవికి ఫుల్ గిల్టీగా అనిపిస్తుంది. అనవసరంగా విని తప్పుగా అర్థం చేసుకున్నానే అని చాలా ఫీల్ అవుతుంది. అప్పుడు సత్య ఎమోషనల్ అవుతూ, నేను నీకు ఇన్ని గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నానని తెలుసా, నువ్వు ఎటు చూసినా నా వస్తువులే కనిపించాలి, ఆ వస్తువులు చూసిన ప్రతి క్షణం నన్నే గుర్తు చేసుకోవాలి, నా లైఫ్ లో అదే నా పెద్ద అచీవ్మెంట్ అని అంటాడు. కానీ ఆ మాట వినగానే వైష్ణవికి చాలా కోపం వస్తుంది. నేను నీ అచీవ్మెంట్ ని కాదు, నేను ఒక ట్రోఫీని అసలే కాదు, మన మధ్య ఉన్నది ఒక నార్మల్ ప్రేమ, దాన్ని ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవ్వకు, లైఫ్ లో సాధించడానికి చాలా పెద్ద విషయాలున్నాయి, అది ఇంకా నువ్వు రియలైజ్ అవ్వట్లేదని గట్టిగా అరుస్తుంది. అప్పుడు సత్య కూడా బాగా హర్ట్ అయ్యి, నేను నీకు ఇన్ని ఇస్తున్నప్పుడు నువ్వు నన్ను కిస్ చేస్తున్నావు, హగ్ చేసుకుంటున్నావు, నా దృష్టిలో అది ప్రేమే, అంతకుమించి నేనేమీ ఆశించలేదు, కానీ కొద్ది రోజులుగా చూస్తుంటే నీకు నేను ఒక డ్రైవర్ లాగే కనిపిస్తున్నాను, నువ్వు చెప్పిన చోటికి తీసుకెళ్లడం, నీకు అలారం పెట్టి లేపడం, ఇదే నా పని అయిపోయిందని తన ఆవేదన మొత్తం బయట పెడతాడు. సత్య అలా ఫీల్ అవుతూ చెప్పడంతో వైష్ణవి ఇంకా సీరియస్ అవుతుంది. అదే నీ ప్రాబ్లం సత్య, నీకు లైఫ్ లో వేరే డ్రీమ్స్ ఏమీ లేవు, ఒక అమ్మాయిని లవ్ చేయడం మాత్రమే నీ పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నావు, ఫస్ట్ టచ్ చేయాలి, తర్వాత కిస్, ఆ తర్వాత హగ్, ఇక ఫైనల్ గా సెక్స్, ఇవే కదా నీ టార్గెట్స్. అయితే ఈ రోజు రాత్రితో నీ కోరికలన్నీ తీర్చేసుకో, అప్పుడైనా సరే నీ లైఫ్ లో నెక్స్ట్ ఏం చేయాలో, లైఫ్ ని ఎలా సెట్ చేసుకోవాలో ఆలోచిస్తావేమోనని ఫుల్ గా ఫైర్ అవుతుంది. ఆ మాటలకి సత్య చాలా హర్ట్ అవుతాడు. నేనెప్పుడు అలా అనుకోలేదు, నా మీద అంత దారుణమైన ఒపీనియన్ పెట్టుకున్నావు, నువ్వు నన్ను 100% తప్పుగా అర్థం చేసుకున్నావని చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తాడు. దానితో వైష్ణవి, రేపు ఎలాగో పెళ్లి చేసుకునే వాళ్ళమే కదా, పెళ్లికి ముందైనా తర్వాతైనా ఒకటే కదా అని అంటుంది. సత్యకి అర్థమైపోతుంది తను ఎంత చెప్పినా వినే స్టేట్ లో లేదని, నీకు ఇష్టం లేనప్పుడు ఇక్కడ ఉండడం వేస్ట్, రా వెళ్ళిపోదామని కోపంగా బయటికి వెళ్ళిపాడు. కానీ ఆ వర్షంలో తన్ని అలా ఒంటరిగా వదిలేయలేక మళ్ళీ వెనక్కి వస్తాడు. అప్పుడు వైష్ణవి, నన్ను ఇలా వదిలేసి వెళ్ళకురా అని ఏడుస్తూ గట్టిగా హగ్ చేసుకుంటుంది. అలా ఆ నైట్ వాళ్ళిద్దరూ ఫిజికల్ గా మెంటల్ గా ఒకటవుతారు. ఆ తర్వాత వైష్ణవి తన మనసులో ఉన్న చాలా విషయాలు తనతో చెప్పాలనుకుంటుంది. బట్ అప్పటికే సత్య డీప్ స్లీప్ కి వెళ్ళిపోతాడు. ఇక్కడ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సత్య వాళ్ళ అమ్మ ఒక పర్సనల్ వర్క్ మీద సిటీకి వస్తుంది. తిరిగి వెళ్లే ముందు ఎలాగైనా వైష్ణవిని కలిసి వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడి తనకి ఒక చీర గిఫ్ట్ గా ఇవ్వాలని సత్యతో కలిసి ఒక పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. సత్య ఎన్ని కాల్స్ చేసినా వైష్ణవి లిఫ్ట్ చేయదు. ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే తనకి ఐఏఎస్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అందుకని తను ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చదువుతూ ఫోన్ సైలెంట్ లో పెడుతుంది. సత్య వాళ్ళ అమ్మ ఆ పార్క్ అంతా చెత్తగా ఉంటే అదంతా క్లీన్ చేసి రాత్రి దాకా వెయిట్ చేసి లాస్ట్ కి ఆ గిఫ్ట్ సత్య చేతిలో పెట్టి ఊరికి వెళ్ళిపోతుంది. అలా నైట్ 2 o'clock కి చదవడం కంప్లీట్ అయ్యాక వైష్ణవి ఫోన్ చూసుకొని చాలా షాక్ అవుతుంది. సత్య దగ్గర నుంచి వచ్చిన ఆ మిస్డ్ కాల్స్ అన్ని చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ ఆ పార్క్ కి వస్తుంది. సత్య చాలా కోపంలో ఉంటాడు. నీకోసం మా అమ్మ మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేసి వెళ్ళిపోయి నీకు కనీసం ఫోన్
తీసేంత టైం కూడా లేదా, బాధ్యత లేదా అని అరుస్తాడు. అప్పుడు వైష్ణవి ఏడుస్తూ, నాకు రేపు మెయిన్స్ ఎగ్జామ్, ఆ టెన్షన్ లో ఫోన్ చూడలేదు, నా స్టడీస్ అన్ని గర్ల్స్ స్కూల్లోనే జరిగాయి, అసలు నాకు ఒక అబ్బాయితో ఎలా ఉండాలో, లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో, అత్తయ్య వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు, ప్లీజ్ నన్ను క్షమించమని బ్రతిమలాడుతుంది. కానీ ఆ టైంలో ఫుల్ కోపంతో ఉన్న సత్య ఒక భయంకరమైన మాట అంటాడు. నీకు పద్ధతి తెలీదు, ప్రవర్తన తెలీదు, ఇలాంటి పనులు, ఇలాంటి యాటిట్యూడ్ చూసి మీ నాన్న నిన్ను మీ అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు, అందులో ఆయన తప్పేం లేదని అంటాడు. ఆ మాట ఒక కత్తిలాగా వైష్ణవి హార్ట్ లోకి దిగిపోతుంది. తను ప్రపంచం కంటే ఎక్కువగా ఎవరినైతే నమ్మిందో వాడే తన నాన్న లేని లోటుని పాయింట్అవుట్ చేసేసరికి వైష్ణవి ఫుల్ గా బ్రోకెన్ అయిపోయి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సత్య తను చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా ఫీల్ అవుతుంటాడు. కోపంలో తన్ని అలా అని ఉండకూడదు, తనకి ఎగ్జామ్ కూడా ఉందని ఫీల్ అవుతాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అతని మాటలు, ఆ నైట్ జరిగిన గొడవ వల్ల వచ్చిన మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేక వైష్ణవి ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తూ ఆ హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో తన ఇన్నేళ్లు పడిన కష్టం మొత్తం ఒక్కసారిగా వృధా అయిపోతుంది. అలా హాస్పిటల్లో డ్రిప్ ఎక్కించుకొని ఎగ్జామ్ రాయలేక సత్యకి కాల్ చేసి ఇంటికి తీసుకెళ్లమంటుంది. దానిలో ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇంటికి వెళ్ళాక చూస్తే ఇంట్లో వాళ్ళ అమ్మ ఉండదు. కూతురు ఎగ్జామ్ బాగా రాయాలని ఆవిడ గుడికి వెళ్ళుంటుంది. అప్పుడు వైష్ణవి సత్యతో ఫేస్ టు ఫేస్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ చెప్తుంది. చిన్నప్పటి నుంచి నేను కన్నా ఒకే ఒక కళ ఐఏఎస్. ప్రిలిమ్స్ పాస్ అయ్యాక మెయిన్స్ లో నేను ఇలాంటి సిచ్యువేషన్ కి వస్తానని కళ్ళు కూడా అనుకోలేదు. నిన్న నువ్వు ఇచ్చిన స్ట్రెస్ వల్లే నేను ఎగ్జామ్ రాయలేకపోయాను, హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోయాను. నువ్వు నా లైఫ్ లో ఉంటే ఎప్పుడు ఇలాగే టెన్షన్ ఉంటుంది, నా డ్రీమ్స్ ఎప్పటికీ నెరవేరవు, కాబట్టి ఇక మనం బ్రేకప్ చేసుకుందామని అంటుంది. అది విన్న సత్య పూర్తిగా బ్రోకెన్ అయిపోతాడు. తన హ్యాపీనెస్ వాడికి ఇంపార్టెంట్ కాబట్టి సరే అని సైలెంట్ గా ఒప్పుతాడు. కానీ వెళ్తూ వెళ్తూ సత్య ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తాడు. నువ్వు నన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని ఇన్నాళ్ళు నేను నీకు గిఫ్ట్స్ ఇచ్చాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నేను నీకు నిజంగా గుర్తుండాలని నేను గిఫ్ట్స్ ఇవ్వడం కాదు, నువ్వు చదివే ఆ బుక్స్ లో నా పేరు రావాలి, అప్పుడే నన్ను నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవని చెప్పి నువ్వు ఖచ్చితంగా బాగా చదివి ఐఏఎస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ కట్ చేసి బ్రేకప్ అయిపోయాక సత్య లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. తన జాబ్ వదిలేసి ఏం చేయాలో తెలియక ఎక్కడెక్కడో పిచ్చోడిలా తిరుగుతుంటాడు. కానీ కరెక్ట్ గా అప్పుడే వాడిలో వాళ్ళ అమ్మ పోలికలు బయటపడతాయి. ఊళ్ళో జరిగే ప్రతి అన్యాయం మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా వాళ్ళ ఊర్లో ఉన్న ఒక చెరువును పూర్తి చేసి ఒక కాలేజ్ కడుతుంటే దాన్ని ఆపడానికి వెళ్ళాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కాలేజ్ కడుతుంది ఎవరో కాదు, ఒకప్పుడు తన్ని అవమానించిన సంతోష్ గడి రిచ్ ఫాదర్. అధికారులు అసలు పట్టించుకోకపోయేసరికి సత్య తన ఫ్రెండ్స్ ఇంకా ఊరి జనాలతో కలిసి తనే స్వయంగా ఒక వాలంటీర్ గా మారి ఆ చెరువుని క్లీన్ చేసి రక్షించే ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తాడు. ఇంకోవైపు వైష్ణవి వాళ్ళ అమ్మతో కలిసి ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయి ఒక జాబ్ చేసుకుంటూ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటూ ఉంటుంది. బ్రేకప్ అయినా కూడా తన మైండ్ అంతా సత్య మీదే ఉంటుంది. సత్య కూడా ఊరి పనుల్లో ఎంత బిజీగా ఉన్నా వైష్ణవిని చాలా మిస్ అవుతుంటాడు. ఇలా స్టోరీ నడుస్తుండగా ఒకరోజు సంతోష్ మనుషులు వచ్చి ఆ చెరువు దగ్గర వర్క్ చేస్తున్న సత్య టీం మీద దారుణంగా అటాక్ చేస్తారు. ఆ గొడవలో సత్య టీం లో ఉన్న కొందరు లేడీస్ డ్రెస్లు కూడా చంపేస్తారు. అది చూసి కోపం తట్టుకోలేక సత్య సంతోష్ ని ఎముకలు ఇరిగేలా దారుణంగా కొడతాడు. కట్ చేస్తే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని సంతోష్ ఫాదర్ సత్యని ఆ లేడీస్ మీద అటెంప్ట్ చేస్తాడని ఒక స్టోరీ క్రియేట్ చేసి దారుణమైన ఫేక్ కేసు పెట్టి సత్యని అరెస్ట్ చేయిస్తాడు. ఇంతకు ముందు డైరెక్టర్ ఒక ఫ్లాష్ ఫార్వర్డ్ సీన్ చూపించాడు కదా, అది కరెక్ట్ గా ఇక్కడే వస్తుంది. జైల్లో సత్యకి పోలీసులు 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి దారుణంగా కొడతారు. సంతోష్ గాడ్ అయితే సత్యని జైల్లోనే చంపేయాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ న్యూస్ టీవీలో చూసి ఢిల్లీలో ఉన్న వైష్ణవి గుండె పగిలిపోతుంది. సత్య లాంటి వాడు ఎప్పటికీ ఆడవాళ్ళ మీద చేయి వేయడని తనకి 100% తెలుసు. అంతేకాకుండా జనాలందరూ వాడి కోసం రోడ్ల మీద ధర్నా చేస్తుంటారు. ఇక ఆ పెయిన్ తట్టుకోలేక ఒకరోజు నైట్ వాళ్ళ అమ్మ దగ్గర ఏడుస్తూ నిజం మొత్తం చెప్పేస్తుంది. నా వల్ల కావట్లేదమ్మా, నేను చదవలేకపోతున్నా, నాకు సత్య కావాలని వాళ్ళ మధ్య జరిగిన క్యూట్ లవ్ స్టోరీ అంతా చెప్పేస్తుంది. ఇక్కడ సత్యకి సపోర్ట్ గా జనాలందరూ రోడ్ల మీదకి వచ్చి భారీ ఎత్తున పోరాటం చేయడంతో పోలీసులు వాని మీద ఉన్న ఫేక్ కేసులు తీసేసి బయటికి తీసుకొస్తారు. కానీ ఆ దెబ్బలకి అప్పటికే సత్య కోమాలోకి వెళ్లిపోయి హాస్పిటల్లో ఉంటాడు. కొన్ని రోజులకి సత్య ఆ కోమా నుంచి బయటపడి అప్పుడు తన్ని చూడటానికి వైష్ణవి వాళ్ళ అమ్మ వస్తుంది. ఆవిడ సత్యతో అసలు వైష్ణవికి ఐఏఎస్ అవ్వాలనే కసి ఎందుకు వచ్చిందో ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, కానీ మేం మాత్రం చాలా పూర్. పైగా మా ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాక మమ్మల్ని ఎవరు కనీసం మనుషుల్లో కూడా చూడలేదు, దారుణంగా అవమానించారు. వాళ్ళందరి ముందు తలెత్తుకుని బ్రతకాలి, మాకంటూ ఒక పవర్ ఉండాలనే కసితో
వైష్ణవి చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని ప్రాణం పెట్టి చదువుతుంది. కానీ ఇప్పుడు తను ఆ డ్రీమ్ కి రీచ్ అవ్వలేకపోతుంది. నీ గురించి ఆలోచిస్తూ ఎగ్జామ్స్ రాయలేకపోతుంది. నువ్వు ఒక్కసారి తనకి కాల్ చేసి మాట్లాడితే తను ఎగ్జామ్స్ రాస్తుందని చాలా ఎమోషనల్ గా వైష్ణవి వాళ్ళ అమ్మ హాస్పిటల్ కి వచ్చి మరి అలా రిక్వెస్ట్ చేసేసరికి సత్య డైరెక్ట్ గా ఢిల్లీకి బయలుదేరుతాడు. ఆ నైట్ వైష్ణవి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కరెక్ట్ గా తెలియక బయట నుంచి గట్టిగా తన నేమ్ పెట్టి పిలుస్తాడు. వాళ్ళ అమ్మకి ఆ సౌండ్ వినిపించిన వైష్ణవి వెళ్లి కలవాలని సైలెంట్ గా పడుకునే ఉంది. ఇక వైష్ణవి బయటికి రాగానే సత్య ఒక మాట చెప్పాడు. ఒక 2 minutes వెయిట్ చేయి, నీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చానని. అయితే సత్య ఎప్పుడు వైష్ణవి దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళడు కదా. ఈసారి వాళ్ళ లైఫ్ లోనే ఒక అతి పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ని తీసుకొచ్చాడు. అదే వాళ్ళ నాన్న. అసలు ఆయన ఎక్కడ దొరికాడని సత్య తన ఊరి చెరువు క్లీనింగ్ ప్రాజెక్ట్ కోసం ఫండ్స్ అడగడానికి మలేషియా వెళ్తాడు. అక్కడ ఒక ఫంక్షన్ లో డొనేషన్ ఇస్తున్న ఒక పర్సన్ పేరు కురునిల కదివరన్ అని తెలుస్తుంది. ఆయన గురించి ఆరా తీస్తే ఆయనే వైష్ణవి వాళ్ళ నాన్న అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇప్పుడు ప్రెసెంట్ లోకి వస్తే ఇన్నేళ్ల తర్వాత తన నాన్నని చూసి వైష్ణవి చాలా ఎమోషనల్ అవుతుంది. మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోవడం నా లైఫ్ లో నేను చేసిన అతిపెద్ద తప్పు, నన్ను క్షమించరా అని ఆయన ఏడుస్తాడు. అప్పుడు తనకి తన నాన్న మీద ఉన్న కోపం మొత్తం కరిగిపోయి వైష్ణవి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. అసలు తన కోసం సత్య ఇంత పెద్ద పని చేస్తాడని తన కలలో కూడా ఊహించలేదు. మా అమ్మకి ఈ విషయం తెలుసా అని వైష్ణవి అడిగి తెలీదు, ఇప్పుడే చెప్పొద్దు, ఆవిడ హర్ట్ అవుతారని అంటాడు సత్య. ఆ తర్వాత సత్య తనకి ఒక ప్రాక్టికల్ లైఫ్ లెసన్ చెప్పాడు. నేను కోమాలో ఉన్నప్పుడు మీ అమ్మ హాస్పిటల్ కి వచ్చి నీకోసం నన్ను బ్రతిమిలాడింది. దయచేసి నా కోసం నీ ఐఏఎస్ డ్రీమ్ ని వదులుకో. నాకు చిన్నప్పటి నుంచి ఎలాంటి గైడెన్స్ లేదు, లైఫ్ లో ఏమవ్వాలనేది తెలీదు. నాకు 29 years వచ్చాక గానీ క్లారిటీ రాలేదు. కానీ నీకు చిన్నప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ అంబిషన్ ఉంది. కనీసం నువ్వు మీ అమ్మ కోసమైనా సరే ఈ ఎగ్జామ్ రాయాలి, నువ్వు గెలవాలని ఫుల్ గా మోటివేట్ చేస్తాడు. ఇంకోవైపు డైరెక్టర్ ఒక మంచి ట్విస్ట్ ఇచ్చాడు. మన సినిమా డైరెక్టర్ మనీ ఉన్నాడు కదా, వాడి లైఫ్ కూడా ఇక్కడే సెట్ అయిపోతుంది. వైష్ణవి వాళ్ళ నాన్న ఫుల్ రిచ్ కాబట్టి మనీ చెప్పిన స్టోరీ బాగా నచ్చి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఆయన ఒప్పుకుంటాడు. వాడి డైరెక్షన్ డ్రీమ్ కూడా అలా సత్య ఇచ్చిన ఆ మోటివేషన్ తో వైష్ణవి ఫుల్ కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది. ఎగ్జామ్ పేపర్ చూస్తున్న వైష్ణవి కళ్ళలో ఒక చోట ఆనందంతో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఆ పేపర్ లో ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏముంటుందంటే, పూర్తిగా నాశనం అయిపోయిన ఒక చెరువుని రీస్టోర్ చేసి ప్రజలకి ఉపయోగపడేలా చేసిన పర్సన్ ఎవరని. దానికి ఆప్షన్ లో ఫస్ట్ పేరు సత్య ఉంటుంది. బ్రేకప్ టైంలో సత్య ఒక మాట అన్నాడు కదా, నేను నీకు గుర్తుండాలంటే నేను గిఫ్ట్స్ ఇవ్వడం కాదు, నువ్వు చదివే బుక్స్ లో నా పేరు రావాలని. అది ఇప్పుడు నిజమైంది. ఆ హ్యాపీనెస్ తో వైష్ణవి ఎగ్జామ్ సూపర్ గా రాసి బయటికి వస్తుంది. కట్ చేస్తే ఎండింగ్ సీన్ లో మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ రోజు వర్షం పడుతున్న నైట్ హోటల్ రూమ్ లో ఇద్దరు ఒకటైన తర్వాత సత్య నిద్రపోతుంటే వైష్ణవి వాడితో ఒక డీప్ మాట చెప్తుంది. సత్య, సైన్స్ బుక్ లో ఉన్న మనిషి నిజమైన గుండె బొమ్మ గీయడం చాలా కష్టం, కానీ ఈ లవ్ సింబల్స్ గీయడం చాలా ఈజీ కదా. మన లైఫ్ కూడా ఈ ఫ్యాంటసీ ప్రపంచం నుంచి బయటికి రా సత్య. నీకు 29 years, నీ డ్రీమ్స్ ఎప్పుడు ఆగిపోకూడదు. ఈ ప్రపంచంలో ఒక నలుగురు నిన్ను గుర్తించే స్థాయికి నువ్వు ఎదగాలి. ఆ టైంలో నీ లవర్ గా నేను ఖచ్చితంగా నీ పక్కనే ఉంటానని చెప్పింది. ఆ తర్వాత తన మనసులో ఉన్న ఒక కవిత చెప్పాలని ట్రై చేస్తే అప్పటికి అతను గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ లో ఐఏఎస్ ఎగ్జామ్ సూపర్ గా రాసి బయటకు వచ్చిన వైష్ణవి ఆ రోజు నైట్ చెప్పలేకపోయిన ఆ బ్యూటిఫుల్ కవితని సత్యకి ఒక మెసేజ్ చేస్తుంది. నువ్వు టచ్ చేసిన ప్రతి చోట నిన్నే వెతుక్కుంటుంది, అందులో మొదటిది నా గుండె అని మెసేజ్ లో ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ మెసేజ్ చూసి సత్య చాలా హ్యాపీగా స్మైల్ చేయడంతో ఈ ఎమోషనల్ 29 మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఒక మనిషి ఐడెంటిటీని, ప్రేమకి ఉన్న వాల్యూని, అలాగే లైఫ్ లో సక్సెస్ అవ్వాలనే కసిని డైరెక్టర్ చాలా అద్భుతంగా ఎలివేట్ చేశాడు. ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ ఈ క్యూట్ అండ్ ఎమోషనల్ స్టోరీకి ఫుల్ గా కనెక్ట్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.